శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 90వ సర్గము. భరతుడు భరద్వాజుని దర్శించుట. శ్రీరాముని అయోధ్యకు తోడ్కొని వెళ్ళుటకై తాను వచ్చినట్లు అతడు ఆ మహర్షికి విన్నవించుకొనుట. రాజకుమారుడైన భరతుడు ఒక క్రోశెడు దూరము నుండియే భరద్వాజాశ్రమాన్ని చూసి తన బలములనన్నింటినీ అచ్చటనే నిలిపివేశాడు. తరువాత ధర్మజ్ఞుడైన అతడు శస్త్రములను ఆభరణములను విసర్జించి పట్టు వస్త్రములను ధరించాడు. పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా అతడు మంత్రులతో కూడి కాలినడకతో ఆయనను అనుసరించాడు. ఆశ్రమంలో ప్రవేశింపగా కొద్ది దూరంలో వారికి భరద్వాజ మహర్షి కనపడుతూ ఉన్నాడు. అప్పుడు భరతుడు తనతో కూడి ఉన్న మంత్రులను అక్కడ ఆపి తాను పురోహితుని వెంట ముందుకు నడిచాడు. ఇంతలో మహాతపస్వి అయిన భరద్వాజముని వశిష్ఠ మహర్షిని చూసి వెంటనే ఆసనము నుండి లేచి శిష్యులతో అర్ఘ్యపాద్యములను తీసుకొని రండు అని పలుకుతూ ఆ మహర్షిని సమీపించాడు. అప్పుడు వశిష్ఠుడును భరతుడును తమ తమ ప్రవరులను గోత్రములను నామధేయములను తెలుపుకుంటూ ఆయనకు నమస్కరించారు. భరద్వాజుడు అతనిని దశరథపుత్రునిగా తెలుసుకున్నాడు. తరువాత ధర్మజ్ఞుడైన భరద్వాజుడు వారిద్దరిని అర్ఘ్యపాద్యములతో గౌరవించి వారికి ఫలములను సమర్పించాడు. క్రమంగా వారితో కుశల ప్రశ్నలు గావించాడు. అయోధ్యలోని బలములను ధనాగారములను మిత్రులను మంత్రులను గురించి ఆ మహర్షి అడిగి తెలుసుకున్నాడు. దశరథుని మృతిని గురించి తెలిసియున్నందున అతడు ఆ ప్రస్తావన చెయ్యలేదు. తరువాత వశిష్ఠుడు భరతుడును ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యములను అగ్ని కార్యములను వృక్ష సంపదను శిష్యులను మృగములను పక్షులను గూర్చి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అంతా కుశలమే అని పలికి ఆ భరద్వాజ మహాముని శ్రీరామునిపై గల ఆదరాభిమానముల వలన భరతునితోటి ఇలా అన్నాడు. ఓ భరత, రాజ్యపాలన చేయుచున్న నీవు ఇచ్చటికి వచ్చుటకు గల కారణమేమిటి? ఈ విషయమును పూర్తిగా తెలుపుము, అప్పుడు గాని నా మనసు కుదుటబడదు. కౌసల్యాదేవి బంగారు కడుపున పుట్టిన శ్రీరాముడు ఎల్లరకును ఆనందమును గూర్చువాడు, శత్రువులను రూపుమాపువాడు. అతడు తమ్ముడగు లక్ష్మణునితో భార్యయగు సీతాదేవితో కూడి వనవాసమునకు పంపబడెను. స్త్రీ కారణమున నీ తండ్రి యగు దశరథుడు 14 సంవత్సరములు వనములలో నివసింపుము అని ఆ మహాయశస్విని నియోగించెను. తిరుగులేని విధముగా రాజ్యపాలన చేయదలిచిన వాడవై ఏ పాపము ఎరుగని ఆ శ్రీరామునకును అతని తమ్ముడగు లక్ష్మణునకును అపకారము చేయదలంచుచున్నావా ఏమి? భరద్వాజ మహర్షి ఇట్లు పలికిన తరువాత భరతుడు దుఃఖమగ్నుడై సంతతధారగా కన్నీరు కారుస్తూ మాటలు తడబడుచుండగా ఆయనకు ఇలా జవాబు చెప్పాడు. ఓ మహాముని, పూజ్యులైన భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన మీరు కూడా ఇట్లు భావించినచో ఇంక నేను జీవించుటయే వ్యర్థము. ముమ్మాటికి నాలో ఏ దోషమూ లేదని తలంతును. మీరు ఇట్లు శాసించుట తగదు. నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది. ఆమె ఇట్లు చేయుట నాకు ఏమాత్రము సమ్మతము కాదు. ఇందులకు నేను సంతోషపడుట లేదు. అంతేకాదు, మిక్కిలి దుఃఖపడుతున్నాను. ఆమె మాటను నేను ఆదరించుట లేదు. నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముని వేడుకొని ప్రసన్నుని గావించుకొని ఆయనను మరలా అయోధ్యకు కొనిపోవుటకును అచట ఆయన పాదములకు నమస్కరిస్తూ సేవలొనర్పదలిచియు నేనిలా వచ్చాను. ఓ పూజ్య మహర్షి, నేనిటు వచ్చిన ఉద్దేశ్యము ఇదియే. దీనిని గ్రహించి నాపై కృప చూపండి. మహారాజైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడున్నాడో దయతో తెలపండి. అంతట వశిష్ఠుడు మొదలగు ఋత్విజులందరూ, ఓ మహాముని, ఇందు భరతుని దోషము ఇసుమంతయును లేదు. దయతో ఆయనను అనుగ్రహించండి అని ఆయనను ప్రార్థించారు. అప్పుడు ఆ మహర్షి భరతుని ఎడ ప్రసన్నుడై ఆయనతోటి ఇలా అంటున్నాడు. ఓ నరోత్తమ, నీవు పెట్టుకొనిన లక్ష్యము దానికై నీ పూనికయు సముచితములు. గురుజనుల సేవ, ఇంద్రియ నిగ్రహము, సజ్జనులను అనుసరించుటాను ఈ 3 లక్షణములను రఘువంశమున జన్మించిన నీకే చెల్లును. నీ మనస్సులోని సత్సంకల్పమును నేను ఎరుగుదును. అది ఇంకనూ నీలో దృఢపడుగాక. నీ కీర్తి అంతటను వ్యాపించుటకై నిన్నిట్లు ప్రశ్నించాను. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నివసించుచున్న ప్రదేశమును నేనెరుగుదును. ప్రస్తుతము వారు చిత్రకూట మహాపర్వత ప్రదేశం నందు వసిస్తున్నారు. ఓ
ఓ ప్రాజ్ఞుడా, కామార్థములను బాగుగా ఎరిగినవాడా, శ్రీరాముని కడకు రేపు వెళ్ళవచ్చును. మంత్రులు మొదలగు వారందరితో నేటికి ఇక్కడ ఉండుము. ఈ నా కోరికను చెల్లింపుము. రాజకుమారుడును సహృదయుడును సచ్చరిత్రుడును అయిన భరతుడు, ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమమునందే గడుపుటకు నిశ్చయించాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 90వ సర్గము సంపూర్ణం. శుభం.